ఆయన ఇప్పుడే ఫ్యామిలీ స్టార్ సినిమా మన విజయాన సినిమా. సో ఆ సినిమా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, నాకు కూడా ఒక బాధ్యత, ఫ్యామిలీ నాకు ఒక బాధ్యత అనిపించింది అన్న. నిజంగా మన విజయాన్ని సూపర్ చేసి సినిమా అయితే. స్టోరీ గానీ మధ్యతరగతి గురించే ఉంటది, కానీ అంటే స్టోరీ ఎట్లుంటది అంటే మధ్యతరగతి గురించే ఉంటది. అంటే ఒక ఆర్థికంగా గానీ ఒక ఫ్యామిలీ పరంగా గానీ ముందుకు ఎట్లా తీసుకుపోవాలి, ఏదైనా సరే ప్రతి ఒక్కటి ప్రాబ్లం అనేది ఉంటుంది నిజంగా. ఆ ఇంటికి పెడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈఎంఐ గానీ. స్టోరీ మాత్రం మధ్యతరగతి గురించి అన్న. ఈఎంఐలు గానీ నెలసరి జీతం వస్తే ఎట్లా అవుతాయి, మన ఇంటి ముందు వెళ్ళిపోతే 10 మంది మనం పెట్టుకుంటారు కదా. సో వాళ్ళకి ఈ సినిమా సమాధానం మన అంటే నోటీసులు ఎంతమంది నుంచి కట్టినాడు అంటారు, కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత ఎమోషనల్ వాడి ఎంత మంది మాట్లాడేటాడు, అంత కష్టం ఈ సినిమాలో చాలా బాగుంటుంది మనకి. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ తీసారంటారు మూవీ. చాలా మన ఇంట్లో నార్మల్ గా ఎట్లా ఉంటుంది మన బయట సేమ్ స్టోరీ, కానీ ఎమోషనల్ గా తీసుకున్నాం డైరెక్ట్. చాలా బాగుంది అన్న నిజంగా. ఈ సినిమా ఎవరైనా సరే చూసిన వాళ్ళు 100% బాధ్యతగా తెలియని వాళ్ళు ఈ సినిమా చూస్తే కనెక్ట్ అయిపోతారు. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది? చాలా బాగుంది అన్న, అది కూడా బాగా చేసింది. అంటే ఈ స్టోరీ ముందుకు తీసుకెళ్తూ దాన్ని కూడా మిక్స్ చేసి బాగా అనిపించింది, క్యూట్ గా అనిపించింది. కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మౌనం యాక్టింగ్. నిజంగా ఆమె మౌనంతో చంపేసింది. బాగుంది. చాలా మంది అంటారు మౌనంగా ఉండే ఆడపిల్లలు చాలా కోపిస్తులు మోసం వాళ్ళు అనుకుంటారు, కానీ అలాంటి వాళ్ళ దేవతలు తెలుసా, వాళ్ళ మనసు మనం అర్థం చేసుకోలేదు, కానీ వాళ్ళకి ఇచ్చిన దేవతలు నిజంగా అసలైన వాళ్ళు ఇంత బాగా అంత క్యూగా. నిజంగా ఆమె మౌనం వెనకాల మనసుని నేర్చుకుంటారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టారు మూవీ తోటి. బ్లాక్ బస్టర్ హిట్. కానీ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది.